ఒక మంగళ షాపులో ఒక పెద్ద మనిషి క్షవరం చేయించుకుంటున్నాడు. షాపు కూడా హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళతోటి ఫుల్గా నిండిపోయి ఉంది. అంతలో ఓ అబ్బాయి ఆ షాపు నుండి పోతూ ఉంటే ఆ హెయిర్ డ్రెస్సర్ ఆ పెద్ద మనిషితో, బాబాయ్, ఆ అబ్బాయి ఎంత మూర్ఖుడో మీకు తెలియదు, నేను నిరూపిస్తా చూడండి అన్నాడు ఆ హెయిర్ డ్రెస్సర్. ఓ చేత్తో 10 రూపాయల నోటు, ఇంకో చేత్తో 2 రూపాయల బిళ్ళ చేతిలో పట్టుకొని, అబ్బాయి, ఈ రెండిట్లో నీకేది కావాలో తీసుకొని చాక్లెట్ కొనుక్కో అన్నాడు. వాడు 2 రూపాయల బిళ్ళ తీసుకొని వెళ్ళిపోయాడు. నేను చెప్పలేదా వాడికి 2 రూపాయలకి 10 రూపాయలకి తేడా తెలియదు అని? ఈ వెధవకి ఎప్పుడు బుద్ధి వస్తుందో పగలబడి నవ్వాడు ఆ హెయిర్ డ్రెస్సర్. షాపులో ఉన్న వాళ్ళందరూ వాడి అజ్ఞానాన్ని చూసి నవ్వుకున్నారు. క్షవరం చేయించుకుని ఆ పెద్ద మనిషి కూడా వెళ్ళిపోయాడు. దారిలో ఒక షాపు నుంచి బయటకు వస్తున్న ఆ పిల్లవాడు కనిపించాడు. కుతూహలం ఆపుకోలేక అడిగాడు, అబ్బాయి, 10 రూపాయలు తీసుకోక 2 రూపాయల బిళ్ళ ఎందుకు తీసుకున్నావు అని. నోట్లో ఉన్న చాక్లెట్ చప్పరిస్తూ, నేను 10 రూపాయలు తీసుకున్నానని అనుకోండి, ఆట ఈ రోజుతో ఆగిపోతుంది, మళ్ళీ అతను డబ్బులు ఇవ్వడు. 2 రూపాయల బిళ్ళ తీసుకున్నాను అనుకోండి, ఈ దారిలో నేను ఇటువైపు నుంచి పోతున్నప్పుడల్లా నాకు 2 రూపాయలు దొరుకుతాయి, అది చాలు నాకు అన్నాడు. వాడి తెలివితేటలకి ఆశ్చర్యం వేసింది. బంగారు బాతును ఎవరైనా చంపుకుంటారా? తెలివైన వాళ్ళు అత్యాశకు పోరు, అమాయకత్వం నటిస్తూనే ఎదుటి వాళ్ళను బుట్టలో వేసుకుంటారు. గుడ్ లక్.